ఛత్రపతి శివాజీ మహారాజ్ శివనేరి కోటలో 1630 ఫిబ్రవరి 19న జన్మించారు. అతని తల్లిదండ్రులు షాహాజీ భోన్స్లే మరియు జిజాబాయి. శివాజీ యుద్ధ విద్యలు మరియు పరిపాలనలో తన తల్లి జిజాబాయి మరియు దాదాజీ కొండదేవ్ల నుండి శిక్షణ పొందారు. అతనికి స్వామి రామదాస్ మార్గదర్శకత్వం అందించారు. సమర్థ రామదాసు శివాజీకి ఆధ్యాత్మిక మరియు నైతిక మార్గదర్శకత్వం అందించారు. జిజాబాయి శివాజీ తల్లి, ఆమె ధైర్యం, దేశభక్తి మరియు హిందూ ధర్మం పట్ల భక్తి భావనలను పెంపొందించారు. శివాజీ అనేక యుద్ధాలు చేశారు. వాటిలో కొన్ని ప్రతాప్గఢ్ యుద్ధం, పురందర్ యుద్ధం మరియు సింహద్ యుద్ధం ముఖ్యమైనవి. అతని గురువు సమర్థ రామదాసు మరియు అతని తల్లి జిజాబాయి అతనిలో ధైర్యాన్ని నింపారు. 1. ప్రతాప్గఢ్ యుద్ధం 1659లో బీజాపూర్ సుల్తాన్కు చెందిన అఫ్జల్ ఖాన్ను ఓడించడానికి శివాజీ చేసిన యుద్ధం. 2. పురందర్ యుద్ధం 1665లో మొఘల్ జనరల్ జై సింగ్తో జరిగిన యుద్ధం. 3. సింహద్ యుద్ధం 1670లో మొఘలుల నుండి సింహద్ కోటను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి జరిగిన యుద్ధం. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వారికి అండగా ఉండేవాడు. తన రాజ్యంలో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకునేవాడు. ప్రజలందరూ తన బిడ్డల్లాంటివారని భావించేవాడు. యుద్ధాల నుండి తిరిగి వచ్చిన తర్వాత, శివాజీ తన ప్రజలతో వారి భాషలో మాట్లాడేవాడు. వారి కష్టసుఖాలను తెలుసుకునేవాడు. వారి బాధలను పంచుకునేవాడు. తన రాజ్యంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడు. శివాజీ తన ప్రజలతో చాలా సాదాసీదాగా, స్నేహపూర్వకంగా ఉండేవాడు. శివాజీ తన ప్రజల పట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయత కలిగి ఉండేవాడు. అందుకే, ప్రజలు కూడా అతనిని ఎంతో అభిమానించేవారు. శివాజీ ఒక గొప్ప యోధుడు మాత్రమే కాదు, గొప్ప పాలకుడు కూడా. అతని పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు. 1674లో శివాజీ రాయ్గఢ్లో ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్నారు. జూన్ 6, 1674న రాయ్గఢ్ కోటలో జరిగిన ఒక గొప్ప వేడుకలో శివాజీ మరాఠా రాజ్యానికి రాజుగా అభిషిక్తుడయ్యాడు. ఈ పట్టాభిషేకం మరాఠా సామ్రాజ్యానికి అధికారిక ప్రారంభాన్ని సూచించింది. శివాజీని ఛత్రపతి అని పిలిచారు, అంటే చక్రవర్తి అని అర్థం. ఈ కార్యక్రమం హిందూ సాంప్రదాయాల ప్రకారం ఘనంగా జరిగింది, మరియు ఇది మరాఠా ప్రజలందరికీ గొప్ప ఉత్సవంగా మారింది. శివాజీ ఛత్రపతి అయిన తర్వాత, అతనిపై అనేక అన్యాయాలు జరిగాయి, ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యంతో జరిగిన యుద్ధాలు మరియు రాజకీయ కుట్రలు. అతనికి జరిగిన అన్యాయాలలో పురందర్ సంధి, ఆగ్రాలో బందీగా ఉండటం మరియు అతనిపై కుట్రలు వంటివి ఉన్నాయి. అయితే, శివాజీ తన ధైర్యం మరియు వ్యూహాలతో వాటిని ఎదుర్కొని, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఛత్రపతి శివాజీ 1680 ఏప్రిల్ 3వ తేదీన రాయగఢలో మరణించారు. ఆయన మరణానికి కారణం అప్పటి బ్రిటిష్ రికార్డుల ప్రకారం రక్తస్రావంతో కూడిన జ్వరం, లేదా బ్లడీ ఫ్లక్స్ అని చెప్పబడింది. శివాజీ కుమారుడు సంభాజీ సింహాసనాన్ని అధిష్ఠించాడు, కాని 1689లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేతిలో మరణించాడు. ఆ తర్వాత, సంభాజీ సోదరుడు రాజారాం మరాఠా రాజ్యాన్ని పాలించాడు. అయితే, ఔరంగజేబు మరాఠా భూభాగాలపై దాడులు కొనసాగించాడు. రాజారాం మరణం తర్వాత, అతని భార్య తారాబాయి తన కుమారుడు శివాజీ రెండు తరపున పాలించింది. 27 సంవత్సరాల పాటు మొఘలులతో యుద్ధాలు జరిగాయి. చివరికి, పీష్వాలు మరాఠా రాజ్యంలో ప్రధాన పాత్ర పోషించారు, మరియు సామ్రాజ్యాన్ని వారే పరిపాలించారు. 1818లో మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో బ్రిటిష్ వారు మరాఠాలను ఓడించి, వారి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ యుద్ధం తర్వాత మరాఠా సామ్రాజ్యం అంతమై, భారతదేశంలో బ్రిటిష్ వారి ఆధిపత్యం మరింత పెరిగింది. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817 నుండి 1818 మధ్య జరిగింది. ఇది బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ మరియు మరాఠా సామ్రాజ్యం మధ్య జరిగిన చివరి మరియు నిర్ణయాత్మక యుద్ధం. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు సాధించిన విజయం, భారతదేశంలోని ప్రధాన భూభాగంపై వారి నియంత్రణను మరింత సుస్థిరం చేసింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు మరాఠా సైన్యాన్ని ఓడించి, వారి భూభాగాలను స్వాధీనం చేసుకున్నారు. శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో గొప్ప యోధుడు మరియు పరిపాలకుడిగా పరిగణించబడతాడు. భారతదేశంలో స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చాడు. జై ఛత్రపతి శివాజీ మహారాజ్.
ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. మరొక వీడియోతో తిరిగి మళ్ళ వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ చిట్టి చేతులతో ఒక లైక్ కొట్టండి.